ఇక పొద్దునైతే లేచి మ్యాగ్రో ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయినాం. గీడ కనబడుతున్న వైట్ షర్ట్ అతను మా ఫ్రెండ్. మరి ఆ పొడుగు మనిషి అయితే నాకు తెలియదు. కౌంటర్ కాడికి అయితే వచ్చినాం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అయితే 500 అయితే ఛార్జ్ చేసిండు 4 ప్లేసెస్ కి. ఈ మాతో వచ్చిన పొడుగు మనిషి అయితే 500ని అటు ఇటు మాట్లాడి 400కి అయితే చేసిండు. లోపలికి అయితే గిట్లుంటది దారి. మరి చెట్లు అయితే వెల్కమ్ చెప్తే మనం పోగానే మేము ఎక్కే బోర్డు అయితే ఇదే. ఇక మా ఫ్రెండ్స్ అయితే లోపలికి ఎక్కుతున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు అయితే మా బోట్ మెంబర్స్. మేమైతే ఎంతో ఎక్సైట్మెంట్ తో అయితే స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి కొంచెం దూరం రాగానే ఈ లైఫ్ జాకెట్ బదులు మనిషికి 2 మాస్కులు ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాసనకి ఇల్లే పడి చేస్తామో లేకపోతే బయటికి పోతామో అన్న భయం అయితే వేసింది. ఫస్ట్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాం, ఐలాండ్ కి. ఇక ఐలాండ్ అయితే ఇట్లుంటూ ఏందన్న ఎక్సైట్మెంట్ తోటి నూరంతా బొంగు వరుకుంటే మన కాడ రోడ్ల మీద అమ్మే అద్దాలు టోపీలు అన్ని గిన్నె కనబడ్డాయి. ఇంకొక క్షణం ఇక్కడ ఆగద్దనేసి బోట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. ఇక మాకు ఇచ్చిన టైం అయితే 1 అవర్. ఆ 1 అవర్ లో మేము ఇలా ఐలాండ్ కానీ 40 మినిట్స్ అట్లా స్పెండ్ చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి మా బోట్ డ్రైవర్ అయితే వాళ్ళ ఓనర్ తో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇక్కడనే 40 మినిట్స్ స్పెండ్ చేసిళ్ళు. నేను ఏడికని తీసుకుపోను, డైరెక్ట్ తీసుకొస్తాను అనేసి అనగానే మా వాళ్ళంతా రిక్వెస్ట్ చేసిళ్ళు. చేయగానే వాళ్ళు ఓకే చెప్పిళ్ళు. ఇక ఇంకో ప్లేస్ కి అయితే తీసుకొచ్చిళ్ళు. ఇదైతే పెట్టిన పైసలకి ఎంతో కొంత న్యాయం జరిగేటట్టు అయితే అనిపించింది. ఇక 3వది అయితే ఫిషింగ్ బోట్ ఏరియా. 4వది ఈ వాటర్ అంతా మళ్ళీ సముద్రంలో కలిసే ప్లేస్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వచ్చిన టూరిస్టులకి ఏదోటి ఇవ్వాలనేసి పిస్తా పప్పులకు బదులు చింతకాయ గింజలు ఇచ్చినట్టు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇక్కడికి వెళ్దాం అనుకుంటే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్.